సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నీటి కవితా సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు వ్రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నీటి కవితా సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం విందాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. నా పేరు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి. అందరికీ నమస్కారములు. ఈరోజు దృశ్య కవిత గానలహరి కోసం విజేతగా ఎంపికైన నా స్వేచ్ఛా కవిత శీర్షిక పేరు పెరిగే వయసు తరిగే ఆయువు. పెరిగే వయసు తరిగే ఆయువు, ఏ జీవికి తప్పని జీవ ప్రమాణం. రెంటికి చిక్కని దొరకని ప్రాణం, మధ్యన తకదిం తాళం. పునరపి జననం పునరపి మరణం, దృష్టికి ఆనని చుక్కలు ఎన్నో, గడచిన జన్మల లెక్కలు ఎన్నో. పాపం పుణ్యం మూటలు ఎన్నో, సుఖదుఖాల అనుభూతులు ఎన్నో. ఇకనైనా తెలుసుకో నీ జీవన లక్ష్యం. దైవంపై పెంచుకుంటే తీవ్ర తపనం, తపనే చూపు సద్గురువును కలిసే మార్గం. అతని అడుగు జాడలో నడచిన పయనం, నీలో దివ్యత్వానికి దినం శ్రీకారం. పెరిగే వయసు తరిగే ఆయువు, ముగిసేలోగా చావు పుట్టుకల చక్రం దాటుతూ దైవంలో లయమయ్యే అవకాశం కేవలం మనిషి జన్మకే సాధ్యం. నీటి బొట్టుగా ఉంటావో కడలిలో చేరే సముద్రం అవుతావో. నీటి బొట్టుగా ఉంటావో కడలిలో చేరి సముద్రం అవుతావో. మట్టిలో కలిసి మన్ను అవుతావో, నింగికి ఎగిరి అనంతం అవుతావో. ఆయువు ముగిసేలోగా జనన మరణ చక్రం దాటి అనంతంలో నిన్ను నీవు కలుపుకో. ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకో. అందరికీ ధన్యవాదములు. నమస్తే, నా పేరు భానుశ్రీ తిరుమల, విశాఖపట్నం. నా కవితా శీర్షిక ధరణి పుత్రులు. కోడి కూత మేలు కొలుపుకు ఓ లాంఛనమే. పాపం అది గొంతు సవరించక మునుపే మేల్కొని పల్లెలు బతుకుదారిని పట్టి పయనమవుతాయి. పాపం అది గొంతు సవరించక మునుపే మేల్కొని పల్లెలు బతుకుదారిని పట్టి పయనమవుతాయి. శ్రమైక జీవన యానంలో దృష్టిని దాటి పరుచుకున్న పచ్చదనం, పుడమిని చీల్చి విరివిగా పండిన పంటలు. దృష్టిని దాటి పరుచుకున్న పచ్చదనం, పుడమిని చీల్చి విరివిగా పండిన పంటలు. పల్లె పట్టుల ప్రతి అణువణువున వసంతం, కనులకు వేడుకది ఆస్వాదించదగు ఆనందం. పల్లె పట్టుల ప్రతి అణువున వసంతం, కనులకు వేడుకది ఆస్వాదించదగు
ఆనందం. జీవనం మట్టితో అనుసంధానించిన రైతులు ధరణికి ప్రియపుత్రులు. జీవనం మట్టితో అనుసంధానించిన రైతులు ధరణికి ప్రియమైన పుత్రులు. ధన్యవాదాలు. సమూహ సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగనూరు రాజన్న, కరీంనగర్. దృశ్య కవిత గానలహరి కోసం నా స్వేచ్ఛా కవిత. శీర్షిక ప్రేమ. రెండక్షరాలే అనిపించినా రెండక్షౌహిణీలంత బలం. మాటలకందని మధుర భావన, కంటికి కనిపించని మాయాజాలం. పెదవులపై విరిసే చిన్న చిరునవ్వు, కన్నులలో దాగి ఉన్న నిశ్శబ్దం. ఎడారి లాంటి గుండెల్లో సైతం చినుకై కురిసే అమృత వర్షం. బాధలను మరిపించే దివ్య ఔషధం. జీవితాలను మార్చగల రామబాణం, కోపాలను మాపగల లేపనం. దూరాలను చెరిపే గుండె సవ్వడి, సుఖదుఖాలలో తోడై నడిచే అడుగు. కన్నీటిని తుడిచే కోమలమైన విరితావి. స్వార్థమెరగని త్యాగానికి మారుపేరు. విశ్వమంతా నిండిన అనంతం. ఇద్దరు వ్యక్తులను కలిపి ఉంచే కమ్మని బంధం. ఎన్ని జన్మలకైనా కలిపి ఉంచగలిగే మాయాజాలం. ప్రేమను మించినది లేదు ఈ ప్రపంచంలో. ధన్యవాదములు. పునఃస్వాగతం. మిత్రుల కవితాగానం విన్నారు కదా, ఆనందించారని ఆస్వాదించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నీటి కవిత యూట్యూబ్ ఛానల్లో చేయండి. నీటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఈ వారం దృశ్య కవితాగానలహరి కార్యక్రమంలో మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో కలుసుకుందాం. ధన్యవాదములు. అందరికీ నమస్కారములండి. ఈ నేటి కవిత వారి పదాలతో కవిత, అందులో నా కవిత విజేతగా నిలిచింది. శీర్షిక కన్నీటి పల్లకి. ఇక్కడ రైతు జీవితాన్ని మనం వర్ణించాలి అంటే నిజంగానే ఆ కన్నీటి పల్లకిలోనే అసమానమైన ఊరేగుతూ ఉంటాడు. సంఘర్షణలమయం రైతు జీవితం. ధరణి ప్రసవించడానికి ఎన్ని సపర్యలు చేస్తాడో. మొక్కలు పెరగడానికి, ఆకులు తొడగడానికి, పచ్చదనపు పరువాల పసిడి పైటలు వేయడానికి ఎన్నెన్ని అగచాట్లు. ధాన్యపు రాసులు పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లల్లా కళకళలాడుతూ కనువిందు చేస్తుంటే కన్నీటి పల్లకిలో దళారీలకు అప్పగింతలు చేసి సాగనంపుతాడు. అయినా ఊరుకుంటాడా? పల్లెల్లోనే ప్రకృతి మాతను సేవిస్తూ కపట మెరుగని జీవనం సాగిస్తూ మరో పంటకు ప్రాణం పోయడానికి ఎముకలు పిండి స్వేద జలాన్ని పారించి గుజ్జన బొవ్వ తయారు చేసే పనిలో లీనమైపోతాడు. అందరికీ ధన్యవాదములండి. నా పేరు కాసర్ లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డి కూడా. నా పేరు తిప్పావజ్జల నరసింహమూర్తి. మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం. ఈనాటి అంశం స్వేచ్ఛా కవిత. శీర్షిక ఊహలకే రెక్కలు వస్తే. ఆకాశానికి నిచ్చెన వేసి, నింగికి నేలకు మెట్లుగా చేసి, ఊహలన్నిటికీ రెక్కలు తొడిగి గగనతలాన్ని చేరాను. నింగిలోని అందాలను చూచి తన్మయత్వంతో పులకించాను. నింగిలోని అందాలను చూస్తూ తన్మయత్వంతో పులకించాను. విహంగాల విన్యాసాలను చూస్తూ వాటిలో ఒకటై విహరించాను. మిలమిలమంటూ ఎన్నో తారలు, ఏమని చెప్పుదును వాటి సొబకులు. మిలమిలమంటూ ఎన్నో తారలు, ఏమని చెప్పుదును వాటి సొబకులు. తళుకులు వెలుకులు గుంపులు గుంపులు, తళుకులు వెలుకులు గుంపులు గుంపులు. తారగమారి నేను కూడా వాటిల్తో దోబూచులాడాను. అందరి మామ చందమామతో సరసాలాడుతూ గడిపాను. అందరి మామ చందమామతో సరసాలాడుతూ గడిపాను.
మబ్బులతో దోబూచులాడే మామా నేను దొంగ పోలీసాటాడాము, దొంగ పోలీసాటాడాము. నింగిలో ఎన్నో అందాలున్న, నింగిలో ఎన్నో అందాలున్న నేల తల్లికి సాటి రాదులే, నేల తల్లికి సాటి రాదులే. అందుకే నేను ఒక్కసారిగా వసుధమ్మను ముద్దాడాను, వసుధమ్మను ముద్దాడాను. భ్రమను వీడిన నేను కళ్ళను తెరిచి చూచాను, కళ్ళను తెరిచి చూచాను. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు బళమూడి నాగరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా నా స్వీయ కవిత శీర్షిక కల్తీకి కళ్ళెం వెయ్యాలి. కల్తీకి కళ్ళెం వెయ్యాలి. ఋతుపవనాలు సకాలంలో వచ్చాయి, కల్తీ లేని వర్షాలు కురిశాయి. ప్రకృతి తన ధర్మం నిలబెట్టుకుంది, నేల తల్లి మట్టి పరిమళించింది. కల్తీ విత్తనాలు వచ్చాయి, అంకురం పుట్టకముందే ఆశలు ఆవిరి అయ్యాయి, రైతు గుండె మండింది. భూమిలో చేరిన విత్తు భ్రూణహత్యకు గురయ్యింది, మొలక రాకుండానే మరణ శాసనం రాసుకుంది. అప్పుగా తెచ్చిన ప్రతి రూపాయి మట్టిలో కలిసిన కన్నీటి బిందువయ్యింది. మట్టిని నమ్ముకున్న రైతు కల్తీ కాటుకు గురయ్యాడు. రైతన్నకు కావలసింది ఓదార్పులు నష్టపరిహారాలు కాదు. రైతన్నకు కావాల్సింది ఓదార్పులు నష్టపరిహారాలు కాదు, కల్తీ వ్యాపారాలకు కళ్ళెం వెయ్యాలి, కల్తీ లేని విత్తనాలు ఇవ్వాలి. రైతన్నకు కావాల్సింది ఓదార్పులు నష్టపరిహారాలు కాదు, కల్తీ వ్యాపారాలకు కళ్ళెం వెయ్యాలి, కల్తీ లేని విత్తనాలు ఇవ్వాలి. ధన్యవాదాలు. స్వాగతం. మిత్రుల కవితాగానం విన్నారు కదా, ఆనందించారని ఆస్వాదించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో చేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఈ వారం దృశ్య కవితాగానలహరి కార్యక్రమంలో మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో కలుసుకుందాం. ధన్యవాదములు.